ఆఫీస్ కు నేను కోదన్ రెడ్డి గారు కూడా పోయాం. అయ్యా కాగితాలు ఇవ్వండి, ఎందుకు ఇచ్చిండ్రు మీరు, ఏ పర్పస్ కి ఇచ్చిండ్రు, ఎందువల్ల ఇచ్చిండ్రు, కోర్టులో ఆర్డర్ ఉన్నా గానీ అన్నా మాకు ఆ కాగితాలు ఇవ్వలే. ఫైనల్ గా ఆ శ్రీనివాస కుటుంబ సభ్యుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ పోతే వాళ్ళు కూడా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎంఆర్ఓ చేస్తే ఎంఆర్ఓ కూడా అతనికి ఆధిపత్యంలో లేకుండా ఆయన కూడా ఫేవర్ లో ఇచ్చారు. ఇది చాలా క్లియర్ కేసు అండి. ఇవాళ దానికి వాళ్ళు అడక తింటున్నారు ఒరిజినల్ ఫ్యామిలీస్. రాగి కృష్ణారెడ్డి ఎంత తెలివిగా అంటే కోడన్ల పేరు, తన ఇద్దరు కొడుకులు ఉంటే కోడన్ల పేరు చేశారు. కాబట్టి నేను శ్రీనివాసరెడ్డికి ఇచ్చిన ఈ 5గురు కూడా సీఎం కు రాసినటువంటి లెటరు వాళ్ళకు కూడా ఏదస్తున్నా. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా వాళ్ళు సరి అయిన రిపోర్ట్ ఇవ్వకుండా దానికి పర్మిషన్ ఇచ్చిన మొదలు హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్ ఆపడానికి ప్రయత్నం చేయాలి, లేకపోతే పేదోళ్లకు అన్యాయం జరుగుతుంది. అందుగురించే రాహుల్ గాంధీ గారు కూడా ఖమ్మం బహిరంగ సభలో చెప్పిండు చాలా క్లియర్ గా, ఇగో ఈ లెటర్ రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి లెటరు ఈ 5గురికి పంపిస్తా, దీన్ని ఇమీడియట్ గా, ఇది ఫస్ట్ కేసు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ ధరణి పేరు మీద ధనవంతులకు లాభం చేస్తున్న ఒరిజినల్ ఎవరైతే ఓనర్స్ కు నోట్లో మట్టి కొట్టారు కాబట్టి ధరణిని ఎత్తేయాలి. ఆ 10 మంది పేదలకు ఆ భూములు ఇచ్చిన రోజే వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పటికీ ఏది పాపం కీసరకెళ్ళి వస్తున్నారు, ఆ శ్రీనివాస్ అనేతను కూడా వస్తున్నాడు. ఏ విధంగా అన్యాయం చేసిండ్రు అనేది క్లియర్ గా కేసు ఇది. అంటే అక్కడ వాల్యూ పెరిగిపోయింది. ఒక్కొక్క ఎకరం 5 కోట్లకు అమ్ముతున్నారు. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ 500 కోట్ల స్కామ్. ఈ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. ఏ విధంగా ఇస్తారు? కోర్టుల కేసు ఉన్నప్పుడు కోర్టు స్టేటస్కో మెయింటైన్ చేయమంటే వీళ్ళు మొదలే పర్మిషన్ ఇచ్చేశారు. దీని మీద నేను తప్పనిసరిగా, ఇది ఫస్ట్ కేసు, ఇలాంటి కేసు నేను అనుకుంటా ఎక్కడ జరగలే. అందులో ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా దొరలకే పోయిందంటే మరి ఇందిరాగాంధీ ఏ ఉద్దేశం చేసింది? పేద ప్రజలకు న్యాయం చేయాలి, బడుగు బలహీన వర్గాలకు చేయాలంటే అది కూడా మరి దొరల చేతికే పోయింది. కాబట్టి ఇది క్లియర్ కేసు. ధరణిలో ఇది ఫస్ట్ కేసు. దీన్ని తప్పనిసరిగా ఈ 5 మంది కమిటీ మెంబర్స్ కు నేను అందరికీ లెటర్ రాస్తున్నా. వాళ్ళు తప్పనిసరిగా దీనికి న్యాయం చేసి మళ్ళా ఆ పేదోళ్లకు హరిజనులకే భూమి ఇచ్చిన రోజే నిజమైన ధరణి తీసేసినట్టయితుంది. కానీ తప్పనిసరిగా ఇలాంటి కేసులు ఎన్నున్నాయో ఇదైతే ఫస్ట్ కేసు. ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు రాహుల్ గాంధీ చెప్పాడు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా ధరణి పేరు మీద తీసేసుకుని దీన్ని తప్పనిసరిగా ధరణిని క్యాన్సల్ చేయాలి. మన కొత్తగా ఎవరైతే ఒరిజినల్ గా పేద ప్రజలకు ఉన్నటువంటి పట్టు ఏది గతంలో వాళ్ళ తాత ముత్తాతల భూములు ఉన్నాయి కూడా అదేవిధంగా అసైన్డ్ భూములు కూడా తీసేసుకున్నారు. కనుక దీని మీద తప్పనిసరిగా దర్యాప్తు చేయాలి. ఆ హరిజనులకు ఇవాళ అడక తింటున్నారు, వాళ్ళు షెడ్లలో వండుకుంటున్నారు. నేను పోయి చూసిన 7 సార్లు 8 సార్లు పోయా, అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోకుండా ధనవంతులకే లాభం చేస్తుంది. కాబట్టి ఈ ధరని తీసేసి మళ్ళా పేద ప్రజలకు న్యాయం జరిగినాడే నిజమైన ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇమీడియట్ గా ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో తప్పనిసరిగా న్యాయం జరగాలి. మొదలు హెచ్ఎండిఏ వాళ్ళు దాని లేఅవుట్ క్యాన్సల్ చేయాలి. లేకపోతే నేను హెచ్ఎండిఏ ఆఫీస్ దగ్గర ఒక వారం 10 రోజుల తర్వాత దీనికి ఏదైనా సరి అయిన జవాబు రాకపోతే హెచ్ఎండిఏ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తా. జనానికి తెలవాలి పేద ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది, ఎంత అన్యాయం చేసిందంటే ఇది ధరణి అని కేవలం కోటీశ్వర్లకే లాభమయ్యే ధరణిని దీన్ని ఎత్తేసేయాలి. దీన్ని క్యాన్సల్ చేసి కొత్త విధానం తీసుకొచ్చి రియల్ ఎవరైతే వాళ్ళు తాత ముక్తాతల నుంచి ఉన్నటువంటి భూములు అసైన్ భూములు కూడా దాన్ని తప్పనిసరిగా పేద వాళ్ళకు ఇచ్చిన రోజే నిజమైన ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యం రావాలని అభయహస్తం అనే కార్యక్రమం పెట్టాడు. అందులో ఇది కూడా భాగమే. ఈ ధరణిని ఎత్తేసేయాలి. ఆ కీసర దాయర్లో ఉన్నటువంటి పేదవాళ్లకు తప్పనిసరిగా వాళ్ళకు అందిన రోజే ఇలా అడక తింటున్నారు, వారికి న్యాయం చేయాలని కోరుతున్నా. తప్పనిసరిగా ఈ 5 మెంబర్లు కూడా
క్షుణ్ణంగా కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు లేఅవుట్కి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండ్రు అనేదే పాయింట్.